ఆహా! చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా! మనకి ఎన్ని ఐటెమ్స్ ఉన్నా గానీ, పక్కన పులిహోర ఒకటి కనుక పెట్టామంటే, తెలుగోళ్ళు ఎవ్వరైనా సరే నాకు తెలిసినంత వరకు 90% పీపుల్ పులిహోరకి ప్రిఫరెన్స్ ఇస్తారు. నేనైతే పులిహోరకే ఇస్తానండి. మీరు దేనికిస్తారు? సో, ఈ పులిహోర చేసేటప్పుడు 1, 2 చిన్న టిప్స్ గనుక ఫాలో అయ్యాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే, మనము పులుసు ఉడికించక ముందు ఆయిల్‌లో కొంచెం వేరుశనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు వేసి వాటిని బాగా డీప్ ఫ్రై చేసి, తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఎందుకంటే పులుసులో ఉడికిచ్చామంటే అవి మెత్తగా అయిపోతాయి. తర్వాత పులుసులో కంపల్సరీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉడికించాలి. కొద్దిగా బెల్లం కంపల్సరీ. బెల్లం వేస్తే పులుసులో ఉన్న వగరనేది పోయి టేస్టీగా ఉంటుంది కొంచెము. అండ్ మనము పులుసన్నం కలుపుకున్న తర్వాత చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేరుశనగపప్పు అండ్ కరివేపాకుని తీసి దీనిలో కలుపుకోవాలి. చల్లార్చుకుంటేనే అవి మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయన్నమాట. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారో కామెంట్ చేయండి. మీరు గనుక పులిహోరకి ఫ్యాన్స్ అయితే ఒక లైక్ ఇచ్చుకోండి.